హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చూస్తున్నారు కదండి, ప్రాన్స్ ఫ్రై, స్టిర్ ఫ్రై ప్రాన్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందరగా మనం ప్రాన్స్ తీసుకున్నప్పుడు దానికి బ్యాక్ సైడ్ అలా బ్లాక్ కలర్గా ఒకటి ఉంటుంది కదా, దాన్ని మనం తీసేసుకోవాలండి. స్ట్రింగ్ లాంటిది దాన్ని జస్ట్ అలా నైఫ్తో చిన్న స్లిట్ లాగా చేసి మనం దాన్ని శుభ్రంగా తీసుకొని ప్రాన్స్ని బాగా వాష్ చేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసుకొని వాష్ చేసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలండి. నీళ్ళు ఏమీ లేకుండా చూసుకొని, ఆ నీళ్ళు ఏమి లేకుండా చూసుకొని పొయ్యి మీద పెట్టుకున్నప్పుడు ఒక 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని దాన్ని మనం పొయ్యి మీద పెట్టుకొని కొంచెం స్టిర్ ఫ్రై చేసుకోవాలండి. అంటే వేయించుకోవటం కాదు, దానిలో ఉన్న నీళ్ళన్నీ పోయే వరకు ఉడికించుకోవాలి. సో దీన్ని ఏంటంటే ఎక్కువసేపు ఉడికించకూడదండి. ప్రాన్స్ ఎప్పుడైనా ఎక్కువసేపు ఉడికితే చాలా హార్డ్గా అయిపోతాయి తినడానికి. అందుకోసమని హైలో పెట్టేసుకొని ఆ నీళ్ళని పోయే వరకు దగ్గరుండి కొంచెం చూసుకుంటే అది కూడా అలా నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళన్నీ వెళ్ళిపోతే మనకి ఎలాంటి వాసన లేకుండా కొంచెం పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఇష్టపడతారనమాట. అలవాటైన వాళ్ళు బాగానే ఉంటుంది, కానీ కొంచెం ఇష్టపడని వాళ్ళు, వాసన ఇష్టపడిన వాళ్ళు ఇలా చేసేసుకుంటే వాసన లేకుండా ఉంటుంది. అట్లాగే నీళ్ళని ఫాస్ట్గా వెళ్ళిపోతాయండి మనం హైలో పెట్టి చేసుకుంటాం. ఎందుకంటే ఎక్కువగా మనం ఉడకబెడితే తినడానికి అది రబ్బర్ లాగా అనిపిస్తుంది. అందుకోసమని అలా హైలో పెట్టేసి అనిపించుకుని నీళ్ళని ఎగిరిపోయిన తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోవాలండి. నూనె వేసుకున్న తర్వాత దానిలో మనం కొంచెం దాల్చిన, కొంచెం లవంగాలు, కొన్ని యాలకులు వేసుకొని తర్వాత షాజీరా వేసుకోవాలండి. చూపిస్తున్నాను కదండి, అంత చిన్న ముక్క సరిపోతుంది. దాన్ని 2 పీసెస్గా స్లిట్ చేసి నేను వేసుకున్నాను. అట్లానే ఒక 5 క్లోవ్స్ ఆఫ్ గార్లిక్, కొంచెం ఒక 3 to 4 ఎలాచీస్ వేసుకొని కొంచెం షాజీరా వేసేసుకుంటే మనకి ఫ్లేవరింగ్ బాగుంటుంది. అందుకని వేసాను. వేసిన తర్వాత దాంట్లో మనం ఒక 3 కప్స్ ఆఫ్ ఉల్లిపాయలు, దానిలోనే నేను ఒక 5 నెంబర్స్ ఆఫ్ చిల్లీస్ కూడా కట్ చేసి ఉన్నాయి కలిపేసి దీనిలో వేసి వేయించుకుంటున్నానండి. మనకి ఈ ప్రాన్స్ వల్ల ఉపయోగాలు ఏంటి అంటే, దీంట్లో మనకి ఒమేగా 3 బాగా ఎక్కువగా లభిస్తుంది కాబట్టి దీన్ని అప్పుడప్పుడు తినటం మంచిదేనండి. ఒమేగా 3 ఒకటి ఉంటుంది దీనిలో కొంచెం కంపేర్ టు ఫిష్ కన్నా దీనిలో కొంచెం మెర్క్యూరీ లెవెల్స్ తక్కువ ఉంటాయి. ఇది సాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువ ఉంటుంది, వైటమిన్స్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అందుకోసమని ఇది అప్పుడప్పుడు తినడం వల్ల మనకి మంచిదే. డైట్ చేసే వాళ్ళు తింటే దీనిలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ఇన్ ద సేమ్ వే కొలెస్ట్రాల్ కంటెంట్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది, బట్ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 19 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుందండి దీంట్లో. ఒక కొన్ని 8 to 9 ష్రింప్ పీసెస్కి, లేదంటే ఒక 10 ష్రింప్ పీసెస్కి మనం తీసుకునే సైజుని బట్టి వాటికి 19.4 grams ఆఫ్ ప్రోటీన్ దొరుకుతుందన్నమాట. అలాగే సోడియం ఉంటుంది. కొలెస్ట్రాల్ కొంచెం ఎక్కువే ఉంటుందండి, మిల్లీగ్రామ్స్ ఉంటుంది, 180 milligrams దాకా ఉంటుంది. సో మీరు కొంచెం చూసుకొని వేసుకోండి. ఇట్లా ఉల్లిపాయలు వేసి, ఉల్లిపాయల పైన నేను కరివేపాకు వేసానండి, తాలింపులో వేయలేదు. ఇలా వేస్తేనే మనకి ఫ్లేవరింగ్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత నేను కొంచెం నా ఇంట్లో ఫ్రీజర్లో పెట్టుకున్న పుదీనా కూడా వేసి, ఇప్పుడు వేసింది ఏంటి అంటే మెంతి పసుపు అండి. ఎప్పుడైనా సీ ఫుడ్కి మెంతి పసుపు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, అందుకోసమని మెంతి పసుపు వాడతాము. ఇట్లా వేయించుకొని కొంచెం కదిలించుకున్న తర్వాత, బాగా కలుపుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే అల్లం చిన్నిపాయ పేస్ట్ వేసుకోవాలండి. కొంచెం ఈ వేగిన తర్వాత నేను ఇందాక మీరు చూసారు కదా, ఉప్పులో కూడా కొంచెం 1 టీ స్పూన్ ఉప్పు వేసాను. ఉల్లిపాయల్లో కూడా 1 టీ స్పూన్ ఉప్పు వేసాను. ఇదిగోండి, ఇప్పుడు మనకి ఉల్లిపాయలు కొంచెం బాగా వేగిపోయినాయి. బాగా వేగిన తర్వాత మనం ఏం చేద్దామంటే అల్లం చిన్నిపాయ పేస్ట్ వేసుకొని, ఆ అల్లం చిన్నిపాయ పేస్ట్ కూడా కొంచెం వేగిన తర్వాత మన రొయ్యలు ఉన్నాయి కదండి, ఆ రొయ్యల్ని వేసేసుకొని కొంచెం సేపేనండి. ఇంకా ప్రాసెస్ అంతా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇది ఎందుకంటే మనం పక్కన ఉడకబెట్టాం కాబట్టి రొయ్యలు తొందరగా ఉడికిపోతాయి కాబట్టి మనకి ఉల్లిపాయలు ఇవి వేగటమే కొంచెం ఆలస్యం. ఇది వేగింది అంటే అది ఒక 3 to 4 minutesలో మనకి కూర అంతా రెడీ అయిపోతుంది. దీన్ని మనం స్టిర్ ఫ్రై ప్రాన్స్ మసాలా అంట. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేస్తామంటే ధనియాల పొడి కొంచెం, మళ్ళీ కారం కొంచెం, గరం మసాలా కొంచెం వేసుకొని మళ్ళీ కలిపేసుకుంటామేనండి. ఇప్పుడు ఇలా చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టపడతారు, డ్రైగా అనిపిస్తుంది, తినడానికి బాగుంటుంది.
ఇంట్లో కూడా ఏంటి దీనికి కాంబినేషన్గా మనం రసం కానీ లేకపోతే సాంబార్ కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నేను అట్లా ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి వేసుకున్నానండి. కొంచెం 1 టీ స్పూన్ to 1.5 టీ స్పూన్ కానీ 2 టీ స్పూన్స్ అండి గరం మసాలా పొడి వేసుకొని, కారం మాత్రం చాలా ఎక్కువ వేసుకున్నానండి, ఎందుకంటే దీనిలోకి కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఒక 6 టీ స్పూన్స్ కారం వేసాను. కారం వేసిన తర్వాత కలిపాను. దీంట్లో ఇంకో స్పెషల్ ఇంగ్రీడియంట్ కూడా వేస్తున్నానండి. అదేంటో నేను మీకు చూపిస్తాను. నేను నెయ్యి వీడియో చేసినప్పుడు చెప్పాను కదా గోదావరి వస్తుందని. ఆ గోదావరిని ఎప్పుడు వేస్తానో మీకు చూద్దురు. అట్లా చేసిన తర్వాత మనం కలుపుకొని ఈ మసాలాలన్నీ కలిపేసుకొని కొంచెం కలిపేటప్పుడే అవి వేగుతాయండి, సరిపోతుంది ఆ వేగటం. మనం వెంటనే ఏం చేయాలి అంటే నేను చెప్పాను కదండి, ఆ రోజు నెయ్యి కాసాము, గోదావరి ఉంది, దీనిలో గోదావరి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందని అదొక 1 టేబుల్ స్పూన్ గోదావరి వేసానండి. ఈ మిల్క్ రెసిడ్యూస్ని చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మన కలర్ కూడా ఏమవుతుంది అంటే బ్రౌనిష్ కలర్లోకి వచ్చేస్తుంది మన కూర అంతా, కొంచెం ఒక కైండ్ ఆఫ్ బ్రౌనిష్గా ఇప్పుడు మన గోదావరి కలర్ ఉంది అట్లా వచ్చేస్తుంది అనమాట. ఇంక ఇప్పుడు మన రొయ్యల్ని వేసుకోవాలండి. మన రొయ్యల్ని వేసుకొని కొంచెం వాటికి మసాలా అంతా, ఇప్పుడు మనం వేసుకున్న మసాలా ఉల్లిపాయ అంతా పట్టేలాగా కొంచెం సేపు మనం స్టిర్ చేసేసుకోవాలండి. స్టిర్ చేసుకున్న తర్వాత మనకి డిషింగ్ కొత్తిమీర ఉంటే మీరు ఒకసారి మధ్యలో కొత్తిమీర వేయండి. కొత్తిమీర వేసిన తర్వాత మళ్ళీ కొంచెం స్టిర్ చేయండి. ఇక్కడ నుంచి అండి ఎక్కువసేపు మనం ఈ రొయ్యల్ని ఉడకబెట్టకుండా గబగబా స్టిర్ చేసేసుకోవాలి. స్టిర్ చేసుకొని మసాలా అంతా పట్టిన తర్వాత మనం కొంచెం కొత్తిమీర మధ్యలో వేసుకొని మళ్ళీ చివరికి కూడా కొత్తిమీర వేసుకొని డిష్ అవుట్ చేసుకోవటమేనండి. ఇట్లాగా పిల్లలు ఏంటంటే కొంచెం ఇష్టపడతారని నేను ఇలా చేశానండి. అందట్టు ఏంటి అంటే దీనిలో ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తాను. అది యాడ్ చేయటం వల్ల ఇంకా చాలా టేస్టీగా వస్తుందండి. అదేంటి అనుకుంటున్నారా? ఇదిగోండి, ముందుగా కొత్తిమీర యాడ్ చేసాము. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు యాడ్ చేస్తున్న ఏంటంటే ఆల్మండ్ ఫ్లవర్ అండి. ఈ ఆల్మండ్ ఫ్లవర్ని ఒక 2 టీ స్పూన్స్ వేసుకుంటున్నాను నేను. టీ స్పూన్సే వేసానండి, 2 టీ స్పూన్స్ వేసుకోండి. ఆల్మండ్ ఫ్లవర్ లేకపోతే మీరు దీని ప్లేస్లో జీడిపప్పుల పొడి వేసుకోండి. జీడిపప్పుల పొడి లేదు అంటే మీరు కొంచెం వేరుశనగపప్పుల పొడి వేయండి. వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది. ఆప్షన్స్ ఇవేనండి, 3 ఆప్షన్స్. కొంచెం ఇది కూడా వేసి కొంచెం బాగా కలుపుకోవాలి. అలా బాగా స్టిర్ చేసుకున్న తర్వాత ఇక మనం దీన్ని డిష్ అవుట్ చేసుకోవటమేనండి. లాస్ట్కి మనం మళ్ళీ కొంచెం కొత్తిమీర కావాలంటే గార్నిషింగ్కి చల్లుకోండి. నేను కొత్తిమీర పుదీనాకి ఇందాకే ఎందుకు వేశాను అంటే అది కూడా వెళ్ళి కొంచెం కుక్ అయ్యి మసాలా పట్టిద్ది, ఫ్లేవరింగ్ వస్తుంది బాగా అని వేశాను. మీరు కావాలంటే లాస్ట్లో అయినా వేసుకోవచ్చు. ఏంటంటే పైగా కొత్తిమీర కొంచెం ఉడికితే మంచిది కదా వేడికి అని కూడా వేశాను. సో ఇదండి మన రెసిపీ వచ్చేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. డిష్ అవుట్ చేసేసుకోవటమేను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I hope you all like this video. Please do share to your friends as well అండి. థ్యాంక్ యూ అగైన్. బాయ్. ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అంతా లాస్ట్లో అవైలబుల్గా ఉందండి.